స్టేషన్ లో పిలిపేయడాలు కొట్టడాలు ఇవాళ నగరంలో కూడా చూసాం రీసెంట్ గా. ఇన్ని సంఘటనల నేపథ్యంలో వాళ్ళు ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల ఇంత కఠినంగా, ఇంత అమానుషంగా, ఇంత అమానవీయంగా ఆయన ప్రతిష్టను దిగదార్చే విధంగా ఈ చేస్తానే ప్రచారాలన్నింటినీ కూడా మేము తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు పోలీసు వారిని సంప్రదించడం జరిగింది. సిఐ గారిని కలవడం జరిగింది. వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు న్యాయం చేస్తారని పూర్తి ఆశాభావంతో ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ అనంతపురంలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖర రెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి ఒక వేదికగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వారు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ దీనికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు హత్య కుట్ర పడుతున్నారని చెప్పి ఒక మీడియా ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి దీనిపైన విచారణ జరిపించాలని చెప్పి 2 టౌన్ సిఐ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ వారు రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతమైన పోస్టులు కించపరుస్తూ పెడుతున్నారు. ప్రధానంగా నేను చెప్పేది ఏమంటే, ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ నక్సలైట్తో సంబంధం పెట్టుకోలే. మీకు తెలిసింటది 2004 నుంచి నక్సలైట్లని తగ్గించుకుంటూ వచ్చింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు అనేది మీ అందరికీ తెలుసు, తెలుసుకోని విషయం కాదు. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక 2000 మొన్నటి వరకు కూడా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నక్సలైట్లు కదలిక లేకుండా చూశాడు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చినాక మొన్నే మారేడుపల్లి దగ్గర ఒక ఎన్కౌంటర్ కూడా జరిగింది. అలాగే నక్సలైట్లతో సంబంధాలు ఎవరికీ లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వారికి. దీన్ని అబద్ధ ప్రచారం అని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. దానిపైన విచారణ జరగాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, పోలీసు వాళ్ళు విచారణ జరగకపోతే మేము కోర్టును ఆశ్రయించి కోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.